విజయవాడలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ను కలిసిన పలనాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గొట్టిపాడు గ్రామ నివాసి దావీదు తన బంధువులు వాళ్లు వలస కూలి వెలిగి బుట్టలు పెడుతూ జీవిస్తున్నారు. వారికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన వ్యక్తులు అడ్డగించి గొట్టిపాడు గ్రామం వచ్చి దర్శి గ్రామ పెద్దలు కలిసి తెలంగాణకు చెందిన వ్యక్తులతో కలిసి పంచాయతీ చేసి ఉన్నారు. పంచాయతీ కాదు, దర్శి వాళ్లు చీట్ చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దావీదు ఎస్టీ కమిషన్ వారిని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఓనర్స్ డ్రైవర్ అసోసియేషన్ కోశాధికారి చప్పిడి బాలస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎక్కడ తెలంగాణలో 20 సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటా ఉంటే అక్కడికి వచ్చి మళ్ళా వెంకటేశ్వర అనే అతను వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి తరిమి మమ్మల్ని కొట్టుపాటు పంపించేశారు. మా బతుకు తెరుగు లేకుండా చేసేసారు. బతుకు తెరుగు చేసిన తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చి మా కొట్టుపాటు గ్రామంలోకి వచ్చి వాళ్ళు ఒక 5-6 వచ్చి మళ్ళా వెంకటేశులు కట్టించిన వాళ్ళు, మళ్ళా వెంకటేశులు, నల్లబోతులు వెంకటేశులు, మళ్ళా ఆవల నరసమ్మ, ఆవల కొండయ్య, ఈ 4-6 వచ్చి 10 మందితో పాటు వచ్చి ఇటు అటు న్యాయం చేస్తామని చెప్పించి వాళ్ళు మా చేత 10 లక్షల రూపాయలు కట్టించుకొని వాళ్ళు కట్టింది ఎవరికి ఇచ్చారు? ఈ మధ్యలో ఉన్న ఆవల కొండయ్యకి ఇచ్చాం. ఆవల కొండయ్య ఉన్నారా ఈ మధ్యలో ఇచ్చేటప్పుడు? వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ మళ్ళా శవడయ్య, మళ్ళా వీరయ్య, మళ్ళా భోగం వీరయ్య, ఇద్దరు భోగం వీరయ్యలు, మా భోగం కోటి, భోగం కోటయ్య, ఆవల శవడయ్య, ఆవల పోలయ్య, వీళ్ళందరూ 10 మంది దాకా మేము ఉన్నాం సార్. ఇంతవరకు ఏం చేస్తానంటే ఇచ్చారు మీరు డబ్బులు? పెద్దలు న్యాయం చేస్తారని. న్యాయం అంటే ఏమి న్యాయం? మాకు వాళ్ళు కానీ మా పొలాలు మాకు ఇస్తారని, మాకు ఇప్పిస్తారని పొలాలు గొడవ తీసేయి, మాకు జీవితారం లేకుండా మా ఊరు వచ్చి గొట్టిపాడు గ్రామంలోకి వచ్చి మీకు న్యాయం చేస్తామని డబ్బులు కట్టించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పంచాయతీ న్యాయం చేయట్లేదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళలేదా? మేము ఎక్కడికి వెళ్ళలేదు. పోలీసు వారి కాడికి వెళ్ళాం. అయ్యా మా డబ్బులు కట్టించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము విన్నపం చేసాం. పోలీసు వారు చెప్పారు మీకు న్యాయం చేసి నిలబెడతాము, మీకు వాళ్ళు ఎక్కడున్నా పిలిపిస్తాం, న్యాయం చేపిస్తాం అని కమిషన్ వారు, మా ఎస్టీ కమిషన్ వారు. ఈ మధ్యలో ఎవరు ఇంకొక ఆయన ఉన్నారన్నారు ఇందాక, ఎవరు ఆయన పేరు? రెడ్డి గారు అని ఒక అతను వాళ్ళు ఆవుల నరసమ్మ తరపున తీసుకొచ్చారు. ఆయన రెడ్డి గారు అనే పేరు మనకు తెలుసు, కానీ పేరు అనేది మాత్రం మనకు తెలియదు. అది వాళ్ళకి తెలుసు కానీ కాకపోతే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? మాకు మేము ఎవరు మీ దగ్గర డబ్బులు తీసుకున్నవాళ్ళు ఇక్కడ వెంకటాపురం దర్శిలో ఉన్నారు. దర్శి అంటే ఎక్కడది? పెద్ద అద్దం కమిటీ. ఎవరెవరు ఉన్నారు అక్కడ? అక్కడ ఆవల వెంకటేశ్వరు, పెద్ద మంచి ఒక నల్లబోతుల వెంకటేశ్వరు, మేదరమెట్ట, ఆవల నరసమ్మ, వెంకటాపురం. ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఉండి మాకు న్యాయం చేయాలని పోలీసు వారు కూడా కోరుకుంటూ, మాకు న్యాయం చేయాలని పోలీసు వారికి వినపం చేసుకుంటూ, మమ్మల్ని దయచేసి మమ్మల్ని బతుకు తెరువు లేక మేము అడుక్కొని బతుకుతున్నాం, మమ్మల్ని న్యాయం చేయమని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం సార్.